పూర్వకాలంలో వెలుగు కోసం కట్టెల్ని కాల్చేవారు. ఆ తర్వాత వెలుగు కోసం విత్తనాల నుండి వచ్చిన నూనెని ఒక గిన్నెలో పోసి దానికి ఒక చిన్న ఒత్తి వెలిగించి వాడేవారు. ఈ విత్తనాల నుండి వచ్చిన ఆయిల్ బాగా కాస్ట్లీగా ఉండడం వల్ల దాన్ని వదిలేసి బొగ్గు నుండి వచ్చిన గ్యాస్తో దీపాలు వెలిగించుకునేవాళ్ళు. ఆ తర్వాత క్యాండిల్స్ వచ్చాయి. ఒకరోజు మెసొపొటామియాలో గుంత తవ్వినప్పుడు అందులో నుండి బాగా థిక్గా ఉన్న లిక్విడ్ బయటికి వచ్చింది. అదే క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ ని కొన్ని సంవత్సరాలు ల్యాంప్స్ లో వాడారు. మెసొపొటామియా అంటే ఇప్పుడు ఇరాక్. ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ నుండి వచ్చిన కిరోసిన్ ల్యాంప్స్ లో వాడుతూ వచ్చారు. కానీ థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టగానే కిరోసిన్ ల్యాంప్స్కి ఉన్న డిమాండ్ తగ్గిపోయింది. ఆ తర్వాత అందరూ ఎలక్ట్రిక్ బల్బ్స్ని వాడుకోవడం మొదలుపెట్టారు. సో బల్బ్స్ వల్ల ఆయిల్కి ఉన్న డిమాండ్ బాగా తగ్గిపోయింది. 1900s వరల్డ్ వార్ వచ్చింది. అప్పట్లో పెద్దగా వెహికల్స్ లేకపోవడం వల్ల సైనికులు గుర్రాల మీద ఆధారపడేవాళ్ళు. కానీ గుర్రాలకి చాలా ఫుడ్ పెట్టాల్సి వచ్చేది. అందువల్ల సిటిజన్స్ దగ్గర వెహికల్స్ని తీసుకొని వాటిని ఉపయోగించుకొని సైనికులు యుద్ధం చేసేవాళ్ళు. కానీ వెహికల్స్ ఆ టైంలో ఎలక్ట్రిసిటీతో కానీ గ్యాస్తో కానీ నడిచేవి. సైనికులు యుద్ధంలో ఎక్కువ దూరం పోవాల్సి వచ్చేది. కానీ కరెంట్ వెహికల్స్ ఎక్కువ దూరం పోయేవి కాదు. గ్యాస్ వెహికల్స్కి ఎక్కువ పవర్ ఉండేది కాదు. అందువల్ల ఇంకేదైనా ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. అప్పుడే పెట్రోల్ వాడుకలోకి వచ్చింది. పెట్రోల్ ఇంజిన్స్కి ఎక్కువ పవర్ ఇంకా ఎక్కువ రేంజ్ ఉండేది. అది కాకుండా పెట్రోల్ బాగా చీప్గా దొరికేది కూడా. అందువల్ల ఆయిల్కి మళ్ళీ డిమాండ్ పెరిగింది. అప్పటిదాకా స్టీమ్ మీద, కరెంటు మీద, గ్యాస్ మీద నడిచే అన్నిటినీ పెట్రోల్ ఇంజిన్స్తో రీప్లేస్ చేశారు. 1930s వరకు అమెరికానే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది. అమెరికా 65% ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మాత్రం 5% ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేవి. కానీ 1940s కువైట్ అండ్ సౌదీ అరేబియాలో పెద్ద ఆయిల్ నిల్వల్ని కనుగొన్నారు. అప్పుడు ప్రపంచ దృష్టి అంతా మిడిల్ ఈస్ట్ మీద పడింది. మిడిల్ ఈస్ట్లో పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉండడం వల్ల, చీప్గా ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండడం వల్ల, మిడిల్ ఈస్ట్ అన్ని కంట్రీస్కి దగ్గరలో ఉండడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ కోసం మిడిల్ ఈస్ట్ మీదే ఆధారపడుతూ వచ్చాయి. కానీ 1973లో ఇజ్రాయెల్ అండ్ అరబ్ నేషన్స్ మధ్య యుద్ధం మొదలైంది. 1967లో ఇజ్రాయెల్ దేశం కొంత ఈజిప్ట్లోని భూభాగాన్ని, కొంత సిరియాలోని భూభాగాన్ని ఆక్రమించుకుంది. వాటిని తిరిగి వెనక్కి తీసుకోవడానికి ఈజిప్ట్ అండ్ సిరియా కలిసి 1973లో ఇజ్రాయెల్ మీద సడన్ గా దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే సోవియట్ యూనియన్ ఈజిప్ట్కి సపోర్ట్ చేసింది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ లాంటి అరబ్ నేషన్స్ ఈజిప్ట్ అండ్ సిరియాకి సపోర్ట్ ఇచ్చాయి. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుండడంతో అరబ్ నేషన్స్ అమెరికా ఫ్రెండ్గా ఉన్న కంట్రీస్కి ఆయిల్ సప్లై కట్ చేశాయి. అప్పట్లో ఇండియా అమెరికాకి పెద్దగా ఫ్రెండ్ కాకపోవడంతో ఆయిల్ క్రైసిస్ ఎఫెక్ట్ మన మీద పడలేదు. ఆ టైంలో ఇండియా సోవియట్ యూనియన్కి మంచి ఫ్రెండ్. అరబ్ నేషన్స్ అమెరికాకి ఆయిల్ సప్లై కట్ చేయడం వల్ల ఆ దేశంలో ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల అమెరికా బాగా ఎఫెక్ట్ అయ్యింది. అప్పటి నుంచి అమెరికా ఆయిల్ కోసం మిడిల్ ఈస్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం మానేసి సొంత భూభాగంలోనే ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ 1980లో ఇరాక్ వార్ రావడం వల్ల మిడిల్ ఈస్ట్లో ఆయిల్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. ఈసారి ఈ ఎఫెక్ట్ ఇండియా మీద బాగా పడింది. ప్రొడక్షన్ తక్కువ అవ్వడం వల్ల ఆయిల్ ప్రైస్ బాగా పెరిగిపోయింది. అప్పుడు ఇండియా ఏం చేయలేక అప్పు తీసుకొని మరీ పెట్రోల్ కొనుక్కుందే తప్ప రిఫార్మ్స్ ఏమీ తీసుకురాలేదు. కనీసం మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడటం తగ్గించి దేశంలోనే ఆయిల్ని ఎక్స్ప్లోర్ చేయడమో లేదా రెన్యూవబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టడమో చేసుంటే 1991లో మనకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చేది కాదు. 1990లో గల్ఫ్ వార్ రావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇండియా మీద బాగా పడింది. ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోవడం వల్ల ఇండియా ఎక్కువ రేట్ పెట్టి ఆయిల్ని కొనుక్కోవాల్సి వచ్చింది. ఆయిల్ కొనుక్కోవాలంటే డాలర్స్ కావాలి. కానీ అన్ని US డాలర్స్ ఇండియా దగ్గర లేవు. కానీ స్టిల్ ఉన్న డాలర్స్తో ఆయిల్ కొనుక్కుంటూ వచ్చింది. అప్పుడు మన దగ్గర ఉన్న డాలర్ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఎంతగా తగ్గిపోయాయంటే ఉన్న డాలర్ కరెన్సీతో కేవలం 3 వారాలు మాత్రమే ఇంపోర్ట్స్ చేసుకోగలము. అంటే 1991లో ఇండియాలోని ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ $1 బిలియన్ కి పడిపోయాయి. 2018లో $426 బిలియన్
ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఉన్నాయి. సో అర్థం చేసుకోండి 1991లో పరిస్థితి ఎలా ఉందనేది. పరిస్థితి ఇంత దారుణంగా మారడంతో అప్పుడు మన ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంది. ఎకనామీలో రీఫార్మ్స్ తీసుకురావడం మొదలుపెట్టింది. ఎకనామీని టెంపరీగా గట్టెక్కించడానికి 67 టన్నుల బంగారంని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర తాకట్టు పెట్టి $2.2 బిలియన్ లోన్ తీసుకుంది. వెంటనే ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఎన్నికయ్యారు. అతను మన్మోహన్ సింగ్ ని ఫైనాన్స్ మినిస్టర్ గా పెట్టుకున్నారు. వెంటనే ఇద్దరూ కలిసి ఎకనామీలో మార్పులు తీసుకురావడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏదైనా ఫారిన్ కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. కానీ వీరిద్దరూ ఆ రెస్ట్రిక్షన్స్ ని చాలా వరకు తీసివేశారు. ఇంపోర్ట్స్ మీద ట్యాక్సెస్ తగ్గించారు. అందువల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోయింది. మళ్ళీ ఇండియాలో ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ కంపెనీస్లో తన సొంతంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ని తగ్గించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచింది. ఇలాంటి చాలా రిఫార్మ్స్ వల్ల మళ్ళీ ఇండియన్ ఎకానమీ దారిలోకి వచ్చింది. 2009లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర 200 టన్నుల బంగారంని ఇండియా కొనుక్కుంది. అంటే 1991లో తాకట్టు పెట్టిన గోల్డ్ కంటే 3 రెట్లు ఎక్కువ. 1998లో వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ పివి నరసింహారావు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ని ఆపకుండా కొనసాగిస్తూ ఇంకా కొత్త రిఫార్మ్స్ ని తీసుకొచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ తీసుకువచ్చిన రిఫార్మ్స్ చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎవరైనా ఏషియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియాని సెలెక్ట్ చేసుకునేంతగా 1998 నుండి 2004 కాలంలో బీజేపీ గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకువచ్చింది. అది కాకుండా 1999లో కార్గిల్ వార్లో విజయం సాధించడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి లీడర్షిప్ ముఖ్య పాత్ర పోషించింది. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి అంటే అందరికీ అంత అభిమానం. మనందరికీ ఆల్రెడీ తెలుసు 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని. 2004లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందనే దానికి ఇంకొక పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. మనకు కావాల్సింది ప్రస్తుతం బీజేపీ పెట్రోల్ పేరుతో ప్రజల్ని ఎలా దోచుకుంటుంది అనే విషయం. 2013లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $115 ఉండేది. అదే టైంలో మన దగ్గర ఉన్న లీటర్ పెట్రోల్ ధర $80. ఇందులో $14 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కింద తీసుకునేది, $12 స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కింద తీసుకునేది. సో ఈ 80 రూపీస్లో మీరు ట్యాక్స్ పే చేసింది $26. అప్పుడు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు 2018లోకి వస్తే ప్రస్తుతం కూడా యావరేజ్గా లీటర్ పెట్రోల్ ధర $80. కానీ ఇంటర్నేషనల్లో 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $75 మాత్రమే. అంటే మనం ఇచ్చే $80లో $22 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కింద తీసుకుంటుంది, $18 స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కింద తీసుకుంటుంది. సో మీరు ఖర్చు పెట్టే $80లో $40 ట్యాక్స్ కింద గవర్నమెంట్ తీసుకుంటుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ తో పోలిస్తే బీజేపీ గవర్నమెంట్ డబుల్ ట్యాక్స్ వేస్తుంది. కానీ మీకు ఇంకొక పెద్ద విషయం తెలియదు. 2015లో బీజేపీ గవర్నమెంట్ మన దగ్గర 150% ట్యాక్స్ వసూలు చేసింది. 2014లో 1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $115 ఉంటే 2015లో $40 మాత్రమే ఉండేది. అంటే క్రూడ్ ఆయిల్ ధర 2014తో పోలిస్తే 2015లో దాదాపు సగానికంటే ఎక్కువే పడిపోయింది. కానీ పెట్రోల్ ప్రైసెస్లో ఏమైనా మార్పు వచ్చిందా? రాలేదు. 80 రూపీస్ ఉన్నది కాస్త 72 రూపీస్ మాత్రమే అయ్యింది. అంటే బీజేపీ గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గే కొద్దీ ట్యాక్స్ పెంచుకుంటూ పోయింది. ఎందుకు అలా ట్యాక్స్ పెంచుతున్నారు అని అడిగితే డిఫ్లేషన్ రాకుండా ఉండాలని ఇలా చేస్తున్నామని చెప్పింది. సో 2015లో మీరు పే చేసిన $72లో $50 ట్యాక్స్ కింద గవర్నమెంట్ తీసుకుంది. అంటే దాదాపుగా 150% ట్యాక్స్ మన మీద పడింది. బీజేపీ అదృష్టం కొద్దీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల మన దగ్గర ట్యాక్స్ కింద వసూలు చేసిన డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించడం మీద యూజ్ చేసింది. కానీ ప్రజలు అడిగేది ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా, సో ఒకప్పుడు డిఫ్లేషన్ రాకుండా ఉండాలని పెంచిన ట్యాక్సెస్ ఇప్పుడు తగ్గించొచ్చు కదా అని మాత్రమే. ప్రైసెస్ తగ్గించమని మనం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే బ్లేమ్ చేయకూడదు, స్టేట్ గవర్నమెంట్స్ ని కూడా అడగాలి. రీసెంట్గా కేరళ గవర్నమెంట్ పెట్రోల్ మీద రూపాయి తగ్గించింది. దీనివల్ల ఆ స్టేట్ గవర్నమెంట్కి సంవత్సరానికి 500 కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రజల మీద ఎక్కువ భారం పడకుండా ఉండడానికి కేరళ గవర్నమెంట్ అలా చేసింది. కేరళ తప్ప ఇంకే స్టేట్ అలా చేయలేదు. 2014 నుండి 2017 వరకు పెట్రోల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర 2,50,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కింద వసూలు చేసింది. గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించట్లేదు. అట్లీస్ట్ ఒక 3 to 4 రూపీస్ తగ్గిస్తే గవర్నమెంట్ కి న్యాయంగా ఉంటుంది,
ఉంటుంది అండ్ మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే పెట్రోల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేస్తే బాగుంటుంది. ప్రజలు ఎలాగో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంత తొందరగా కొనరు, ఎందుకంటే వాళ్ళకి వాటి గురించి పెద్దగా అవగాహన లేదు. అది కాకుండా వాటి రేట్లు కూడా చాలా ఎక్కువ. సో అట్లీస్ట్ గవర్నమెంట్ యూజ్ చేసే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారిస్తే అప్పుడు కాస్తైనా పెట్రోల్ వాడకం తగ్గుతుంది. పెట్రోల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ చైనా, సెకండ్ యునైటెడ్ స్టేట్స్, థర్డ్ జపాన్. ఇండియాలో స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా బై మిస్టేక్ ఆయిల్ షార్టేజ్ వచ్చినప్పుడు ఆ రిజర్వ్స్లో 14 డేస్ పాటు వాడుకునేంత ఆయిల్ ఉంటుంది. ఇండియా యూజ్ చేసే ఆయిల్లో 80% వరకు ఇంపోర్ట్ చేసుకుంటుంది. మిగతా 20% ఆయిల్ మన దేశంలోనే దొరుకుతుంది. ఇలాగే పెట్రోల్ యూజ్ చేస్తే 51 ఇయర్స్ తర్వాత ప్రపంచంలో మనకి ఆయిల్ ఎక్కడా దొరకదు. అందుకోసమే సైంటిస్టులు పెట్రోల్ ఆల్టర్నేటివ్స్ మధ్య బాగా రీసెర్చ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే ఆయిల్ హిస్టరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ Instagram and like my Facebook page. Thank you.